జై గురువాయూరప్పన్. జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయం. 6వ దశకం. విరాట్ పురుషుని జగదాత్మతత్వము. పరమాత్మ ఈ విధముగా చతుర్దశ భువన రూపుడవై ఉన్న నీ పాదముల యొక్క అధోభాగమే పాతాళము, అట్లే రసాతలము నీ పాదముల యొక్క పైభాగము, అదే విధముగా నీ యొక్క గుల్పద్వయము అంటే చీలమండలము మహాతలముగా పేర్కొనబడుచున్నది. చక్రపాణి శ్రీకృష్ణ, నీ పిక్కలు తలాతలము, మోకాళ్ళు సుతలము, 2 తొడలు వితలము మరియు అతలము, నీ పిరుదులు భూమి, నాభిభాగము ఆకాశము, అట్లే నీ వక్షస్థలము ఇంద్రనివాసమైన స్వర్గలోకముగా ఉన్నవి. జగత్స్వరూపుడా శ్రీకృష్ణ, నీవు సమస్త విశ్వరూపుడవు. అట్టి నీ యొక్క కంఠము మహర్లోకము, నీ ముఖము జనోలోకము, నీ పాలము అంటే నుదురు తపోలోకము, నీ శిరస్సు సత్యలోకము. ఈ విశ్వమందున్న ఇతర ప్రాంతములు నీ శరీరములో ఉన్న ఇతర భాగములు. ఈ విధముగా జగన్మయ రూపుడవైన నీకు భక్తితో నమస్కరించెదను. ప్రపంచ సృష్టికి మూల కారణమైన పరమేశ్వర, ఓ కేశవ, నీ యొక్క బ్రహ్మరంధ్ర స్థానమే వేదములు, నీ కేశములు మేఘములు, నీ కనుబొమ్మలు బ్రహ్మదేవుడుండు స్థానము, అట్లే రాత్రి పగలు నీ కనురెప్పలు, సూర్యుడు నీ యొక్క నేత్రద్వయము. భగవంతుడా శ్రీకృష్ణ, నీ కడగంటి చూపు, నీ కటాక్షము వలన ఈ సమస్త ప్రపంచం ఏర్పడినది. నీ యొక్క చూపులే దిక్కులు, నీ యొక్క నాసికారంధ్రములు అశ్వినీ దేవతలు, నీ పెదవులు లోభము మరియు సిగ్గు, అట్లే నీ దంతములే నక్షత్ర రాశులు. ఏ విధముగా యముడు నీ కోరలు. పరమాత్మ మనోహరమైన నీ చిరునవ్వే మాయ, నీ నిట్టూర్పే గాలి, నీరు నీ నాలుక, పక్షుల యొక్క కలకలమే నీ వాక్కు, సిద్ధులు మొదలైన ఆకాశ సంచారులు సప్తస్వరములు, అగ్నియే నీ ముఖము, ఇంద్రాది దేవతలు నీ భుజములు, ఇంకను ధర్మదేవత స్తనయుగము. తామరల వంటి నేత్రములు గల శ్రీకృష్ణ పరమాత్మ, అధర్మము నీ వీపు, చంద్రుడు నీ మనస్సు, అవ్యక్తమైన నీ హృదయము పద్మము, సమస్త సముద్రములు నీ యొక్క ఉదరము, ఉభయ సంధ్యలు నీ వస్త్రము, లే నీ శిష్ణము ప్రజాపతి మరియు మిత్రదేవత నీ వృషణములు. దయాసముద్రుడా, మృగములు నీ యొక్క కటిభాగము, ఏనుగు ఒంటె గుర్రము వంటి వాహనములు నీ యొక్క కాలిగోళ్ళు, కాలము నీ గమనము, బ్రాహ్మణుడు మొదలైన 4 వర్ణాల వారు జన్మస్థానములు వరుసగా నీ ముఖకమలము, బాహువులు, తొడలు మరియు నీ పాదములు. చక్రధర శ్రీకృష్ణ, ఈ సంసార చక్రము యొక్క సృష్టి స్థితి లయములే నీ క్రియాకలాపములు, అసురగణమే నీ పరాక్రమము, పర్వత పంక్తులే నీ ఆస్తి సమూహము, నదీ నదములే నీ నాడులు, వృక్షములే నీ రొమ్ములు. ప్రభు, అనిర్వచనీయమైన నీ విరాట్ రూపమునకు జయము కలుగుగాక. వాయుపురాధీశ, ఈ విధముగా ఈ సమస్త జగత్తు నీ రూపమే. శ్రవణ మనన కీర్తనాదులను గావించడి భక్తులు నిత్య నైమిత్తిక కర్మలను, షోడశోపచార పూజలను ఆచరించుచున్నప్పుడు నీ దివ్య మంగళ విగ్రహమును విరాట్ రూపముగా భావించి స్మరించుచుండవలెను. స్వామి, శుద్ధ సత్వ స్వరూపుడవైన నీవే ఈ సకల జగత్తుకు అంతరాత్మవు. అట్టి నీకు భక్తితో ప్రణమిల్లుచున్నాము. దయతో నా రోగ బాధలను నివారింపుము తండ్రి. భగవంతుడైన హరి యొక్క విరాట్ స్వరూపములో భూత భవిష్యత్ వర్తమానమైన విశ్వమంతా కనబడుతుంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము అనే ఆవరణాలు 7 మహాండ కోశమైన విరాట్ పురుషుని శరీరాన్ని కప్పి ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు ఆశ్రయమైన విరాట్ పురుషుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ మహాత్మునికి అరికాళ్ళు పాతాళలోకం, కాలి మడమ మునివేళ్ళు రసాతలము, చీలమండలం మహాతలము, పిక్కళ్ళు తలాతలము, మోకాళ్ళు 2 సుతలము, తొడలు వితలము అతలము, కటి ప్రదేశము మూలభూతలం, బొడ్డు ఆకాశము, వక్షస్థలం గ్రహాలు, తారకలు మొదలైనవి జ్యోతిష్య సమూహముతో కూడిన నక్షత్రలోకం, మహర్లోకము మెడ, ముఖం జనలోకము, నుదురు తపోలోకము, శిరస్సు సత్యలోకము, భుజదండాలు ఇంద్రాదులు, చెవులు దిక్కులు, శ్రోత్రం
శబ్దము అశ్వినీ దేవతలు ముక్కు పుటములు, ముక్కు గంధం, వదనం అగ్ని, నేత్రాలు అంతరిక్షం, చక్షురింద్రియం సూర్యుడు, రాత్రి బగళ్ళు రెప్పలు, బ్రహ్మపదం కనుబొమ్మలు, జలం దవడలు, రసం నాలుక, సకల వేదాలు మాటలు, యముడు కోరలు, పుత్రాది స్నేహకళలు దంతాలు, జనులకు ఉన్మాదం కలిగించే మాయలు నవ్వులు, తుదిలేని దృష్టులు కటాక్షాలు, సిగ్గు లోభం పెదవులు, ధర్మ మార్గాలు రొమ్ములు, అధర్మ మార్గం వెన్ను, ప్రజాపతి పురుషాంగం, మిత్రవరుణలు వృషణాలు, సముద్రాలు కడుపు, కొండలు ఎముకలు, నదులు నాడులు, చెట్లు రొమ్ములు, వాయువు నిట్టూర్పులు, అంతం లేని కాలం ప్రాయం, ఎన్నో విధాలైన ప్రాణులతో కూడిన సంసారాలు కర్మలు, మేఘాలు వెండ్రుకలు, సంధ్యలు కట్టుబట్టలు, ప్రధానం హృదయం, చంద్రుడు వికారాలన్నిటికీ స్థానమైన మనస్సు, మహత్తత్వము చిత్తము, రుద్రుడు అహంకారం, గుర్రాలు కంచరగాడిదలు, ఒంటెలు ఏనుగులు గోళ్ళు, పశుమృగాలు కటి ప్రదేశం, పక్షులు చిత్రమయమైన మాటలు నేర్పులు, మనువు బుద్ధి, పురుషుడు నివాసం, గంధర్వాదులు విద్యాధరులు, చామరులు అప్సరసులు వీరంతా షడ్జాది స్వరాలు, ప్రహ్లాదుడు స్మృతి, దైత్యదానవులు వీర్యం, అంతేకాదు ఆయన ముఖం బ్రాహ్మణులు, బాహువులు క్షత్రియులు, తొడలు వైశ్యులు, పాదాలు శూద్రులు, వసువులు రుద్రాది దేవతల పేర్లు నామాలు, ఆవిర్భాగాలు ద్రవ్యాలు, యజ్ఞ ప్రయోగాలు కర్మలు అవుతాయి. ఇలా సర్వమయుడైన విరాట్ పురుషుని విగ్రహాన్ని మోక్షం కోరేవాడు తన మనసులో అనుసంధానం చెయ్యాలి. జీవుడు ఎన్నో శరీరాలు ధరిస్తాడు, ఎన్నో పేర్లతో పిలువబడతాడు. ఇంద్రియాల ద్వారా విషయాలని తెలుసుకొని తర్వాత తనను తాను తెలుసుకుంటాడు. అలాగే అందరి అంతరాత్మగా నా భగవంతుడు జీవులందరి హృదయాలలో ఉండి ప్రజ్ఞతో బుద్ధి వృత్తాలని ప్రతిజ్ఞతో పరిశీలిస్తాడు. దేనిలోనూ బంధింపబడడు. అతడు సత్య స్వరూపుడు, ఆనంద విజ్ఞానాలు రూపుదాల్చినవాడు ఆ పరమాత్మ. ఆయనను సేవిస్తే మోక్షం కలుగుతుంది. ఇలా స్వయంభువుడు, ఆత్మప్రియుడు, నిత్యుడు, సత్యమయుడు భగవంతుడైన వాసుదేవుని సేవించి దానితో కలిగిన ఆనందంతో సంసార హేతువును ఆ జీవుడు విడవడుతాడు. చేత శ్రీహరిని ధ్యానించకుండా లౌకికమైన విషయలోలుడై గడిపేవాడు యమకింకరలు గదల దెబ్బలు తిని నరకద్వారం దగ్గర వైతరణి నదిలో అగ్ని జ్వాలల చేత మండిపోతాడు. హరిభక్తి లేని వారిని యమకింకరలు గదలతో మోదుతారు. వాళ్ళ శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి అగ్నిలో పడివేస్తారు. ఈ విధముగా ఈ సమస్త జగత్తు ఆ విష్ణు రూపమే. శ్రవణ మనన కీర్తనాదులను గావించడి భక్తులు నిత్య నైమిత్తిక కర్మలను చేస్తూ షోడశోప పూజలను ఆచరించినప్పుడు ఆ పురుషోత్తముని దివ్య మంగళ విగ్రహము విరాట్ రూపముగా భావించి స్మరించుచుండవలెను. ఆ పరమాత్మ శుద్ధ సత్వ స్వరూపుడై ఈ సకల జగత్తునకు అంతరాత్మ. అట్టి ఆ పరమాత్మను భక్తితో ప్రణమిల్లెదము. దయతో ఓ గురువాయూర్ పురాధీశ నా రోగ బాధలను నివారింపుము తండ్రి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ, జై గోవింద. విరాట్ పురుషుని జగదాత్మతత్వము అను 6వ దశకం సమాప్తం. జై గోవింద, జై శ్రీరామ్.